మీరు రచయితల సంఘం అనే దాన్ని స్థాపించారు ఇక్కడ ఇక్కడ రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నారా? ఎందుకంటే మీరు తీరిక లేని ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కూడా ఇప్పటికి కూడా చేస్తున్నాను, తప్పనిసరిగా చేస్తాను కూడా అండి. ఎందుకంటే నాకు ఒక రకంగా ఇది రిలీఫ్ అండి. మన ఉద్యోగంలో దానికంటే బయటకు వచ్చినప్పుడు రిలాక్స్ ఉంటుంది. నేను ఒక కవిత రాసినప్పుడు దాని మీద వచ్చిన ఉత్తరం కానీ, ఒక ఫోన్ కానీ, ఒక సమీక్ష కానీ చాలా రిలీఫ్ ఇస్తుంది. తర్వాత రచయితల సంఘం ఏంటంటే గుంటూరులోనే ఒక 50 మంది వచ్చి నన్ను అప్పుడు అడిగారు, 2007లో అడిగారు, ఇక్కడ గుంటూరు జిల్లా రచయిత సంఘం లేదండి, మనం మీరు నిలబడతామంటే, మీరు అధ్యక్షులుగా ఉంటే మనం పెడదామని అడిగారు. సరే పెడదామన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది కొనసాగుతూ ఉందండి. ప్రతి నెల 1-2 కార్యక్రమాలు జరుపుతూనే ఉంటాను. దానివల్ల ఏంటంటే కొత్తగా రాసేవాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఆల్రెడీ రాసేవాళ్ళు బాగా పేరు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా గుంటూరు జిల్లాలో మాత్రం చాలా ఉపయోగపడిందని చెప్పాలండి ఈ సంఘం. తర్వాత మీకు ఇంకొక యాంగిల్లోకి వస్తే, ఇప్పుడు మీరు సహజంగానే మీరు వ్యవసాయదారులు, మీరు కూడా వ్యవసాయం చేశారు, అంటే వ్యవసాయ కుటుంబమే కాకుండా మీరు కూడా వ్యవసాయదారులు స్వతహాగా ఒక రైతు. ఈ రైతు పడే కష్ట నష్టాలు ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు అంటే గ్రామాల్లో పల్లెసీమల్లో ఉన్న పరిస్థితులు వాటిని అధ్యయనం చేసే ఒక అధికారిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ అసలు రైతు స్థితిగతుల్లో అసలు ఎట్లా ఉందండి? ఏమైనా మార్పు వచ్చిందంటారా? అసలు ఏంటి రైతు పరిస్థితి అనేది ఎట్లా ఉంది? మీరు రైతుగా ఉన్నప్పటికీ, మీరు అధికారిగా వాళ్ళని చూస్తున్నప్పటికీ అసలు గ్రామాల్లో రైతే కాదండి, గ్రామాల్లో కూడా చాలా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి. అంటే ఎట్లా, ఏ రకంగా? అన్ని రకాల్లో ఇప్పుడు ఈ సొసైటీలో మార్పు అనేది గ్రామాల్లో కూడా పడింది, కుటుంబ వ్యవస్థ మీద పడింది, మానవ అనుబంధాల మీద పడ్డాయి, ప్రేమల మీద పడ్డాయి. అవన్నీ లేవండి ఇప్పుడు. నేను చూశాను, మా గ్రామం వెళ్తే నేను ఇదివరకు మా ఇంటి నుంచి వచ్చి బస్ ఎక్కేవాడిని, బస్ స్టాండ్ దగ్గర ఎవరింటికి వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు తాగేవాడిని. ఈ రోజున వాటర్ ప్యాకెట్ కొనుక్కొని తాగుతున్నారు అక్కడ విలేజెస్లో. నాకు బాగా గుర్తు, మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఆ దారిలో ఉన్న వాళ్ళు పాలు పెరుగు పంపించేవాళ్ళు. ఈ రోజున గ్రామంలో పాల ప్యాకెట్ కొనుక్కోవాలి, అన్ని కొనుక్కుంటున్నారు. అప్పుడు ఇదివరకు చూస్తే ప్రతి వాళ్ళు పొలం వెళ్ళేవాళ్ళు, పొలం చేయడం మానేసి ఇప్పుడు కౌలుకి ఇవ్వడం, వలస వెళ్ళిపోవడం అంటే పిల్లలు చదువు నిమిత్తం కానీ, ఆ వ్యవసాయం మీద ఆధారపడి బతకలేని పరిస్థితుల్లో ఉద్యోగం కోసం కానీ వెళ్ళిపోవడం. ఈరోజు ఎలా ఉన్నారంటే గ్రామంలో, మా గ్రామం చెబుతున్నా, ఖచ్చితంగా ఈ ఊర్లో ఉండక తప్పదు అనేవాళ్లే ఉన్నారు, అనివార్యమైన వాళ్ళే. ఇదివరకు ఇట్లాగా వస్తువులు లేవు, అసలు మొత్తం మారిపోయింది. అంటే వసతులు ఏంటేనండి, వసతులు గతంలో అంటే కూడా మెరుగ్గానే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వసతులు ఒక్కటే కారణం కాదుగా, భౌగోళికంగా ఇప్పుడు ఈ పల్లెసీమలన్నీ కార్పొరేటీకరణ ప్రభావం పడిందంటారా? అసలు దీని మీద అసలు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్పొరేటివ్ ప్రభావం. నేను చెప్పింది కార్పొరేటివ్ ప్రభావమే. మనం ఇదివరకు మన ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగేవాళ్ళం, ఇవాళ వాటర్ ప్యాకెట్ తాగుతున్నట్టు కార్పొరేటివ్ ప్రభావం ఖచ్చితంగా. అంటే మన ఆలోచన ధోరణిలో కూడా మార్పు చేసేస్తుంది అన్నమాట. ఇట్లా దీనికి మన ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక విధమైన కారణం అంటారా? ఖచ్చితంగా అండి. చాలా మంది ఏంటంటే ఫలానా స్కూల్లో చదివితేనే నేను గొప్పవాడిని అవుతాను, ఫలానా 99 మార్కులు వస్తేనే గొప్పవాడిని అవుతాను అని మనకున్న సౌకర్యాన్ని వదులుకొని, గ్రామంలో ఉన్న సౌకర్యాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడికో వెళ్ళి చదువుతున్నారు. కేవలం చదివేవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, స్కూళ్ళల్లో కానీ ఏంటంటే మార్కులు వస్తే చాలు అన్నట్టుగా ఉన్నారు. కానీ అది చదువు విజ్ఞానంతో కూడిన చదువు కాదండి, నాలెడ్జ్ ఓరియంటేషన్ లేకుండా లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉందండి, ఉదాహరణకి మార్కులు వస్తున్నాయి, 90 మార్కులు వస్తాయి, ఒక ఫ్యాక్టరీతో సంబంధం లేదు, బయట ఏం జరుగుతుందో తెలియదు, మార్కులు వస్తాయి. ఉదాహరణకి మనం ఇంటర్మీడియట్ తీసుకుందామండి, ఇంటర్మీడియట్లో 190 మార్కులు వస్తున్నాయి, కానీ ఎంసెట్లోకి వెళ్తే మినిమం మార్క్స్. ఎందువల్ల అది ఇంటర్మీడియట్లో ఏంది, 5 క్వశ్చన్లకు ఆన్సర్ రాసి మనం బట్టి కొట్టి రాస్తే మార్కులు వచ్చేస్తున్నాయి.
ఎంసెట్లో అనేసరికి మీకు కాన్సెప్ట్ చదవాలి. కాన్సెప్ట్ ఎప్పుడైతే తెలియదో మార్కులు ఫెయిల్ అవుతున్నాడు. అదే మన ఫెయిల్యూర్ అక్కడే తెలుస్తుందండి. అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా మార్కులు వచ్చినా ఉపయోగం లేదండి. మనకి ఫీల్డ్లో జరిగే దాంతో సంబంధం లేకుండా ఫస్ట్ క్లాస్లో డిస్ట్రిక్షన్ వచ్చినా కూడా ఉపయోగం లేదు. అటువంటి విద్య అయిపోయిందండి. దానికి ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఒకరిని చూసి ఒకరు మధ్యతరగతి వాడు స్తోమత లేకపోయినా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకోవడానికి కూడా మంచి విద్య ఉన్నా హై స్కూళ్ళలో ఇవాళ సుశిక్షితులైనటువంటి టీచర్స్ ఉన్నారండి. యాక్చువల్గా మీ కార్పొరేట్ కాలేజీలోనే క్వాలిఫైడ్ లేరు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి వీళ్ళకి చదువు చెప్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ జిల్లా పరిషత్ హై స్కూల్లో కానీ మంచి బిల్డింగ్లు ఉన్నాయి. ఇవాళ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. అంటే దీనిలో ఒక మాతృభాష మీద ఈ మమకారం అనేది తగ్గిపోవటం కూడా ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు అనుకుంటా దీనిలో. అంటే అది కూడా నా ఉద్దేశం, మాతృభాష మీద ప్రేమ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. మన అమ్మ ఇటువంటి మాతృభాష కూడా అలాంటి. అయితే ఏమందంటే మనలో ఆత్మవంచన చేసుకుంటున్నామండి. మనం ఆత్మవంచన అంటే తెలుగు మాట్లాడితే చెమ్మతనంగా ఉంటుందేమో. అది రెండోది ఏంటంటే, ఉదాహరణకి నేను ఆఫీసరు, తెలుగులో ఫైల్ రాస్తే ఇంగ్లీష్ రాసాడేమో అని అనుకుంటారేమో. తర్వాత మనం పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఇది చేస్తారు. దాంతో ఏమైందంటే, నేను మామూలుగా మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. నేను బయటకు వెళ్ళేటప్పుడు తెలుగు ఉందంటే బతికి ఉందంటే కారణం ఏంటంటే, హౌస్ వైఫ్స్, గ్రామాల్లో మహిళలు, చదువు అంతగా లేనాళ్ళు వాళ్ళే బతికిస్తున్నారు తెలుగుని. జానపదాల్లోనే ఉంటుంది, వాళ్ళే బతికిస్తున్నారు. చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏదో సొసైటీలో గొప్పతనం కోసం ఇద్దరు తెలుగుదేశం కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతారు. అవును, అసలు మాతృభాషలో ఒక రకమైన జ్ఞానం కూడా ఇమిడిపోయి ఉంటుంది దానిలోనే. మాతృభాషలో గెలవలేనాడు, దేనిలో గెలవలేడని కూడా ఉంది ఒకటి. అంటే చాలా మంది ఏమంటారంటే, అయితే ఇంగ్లీష్లో చదువుకోవద్దు అంటారా, వారిని వెళ్ళొద్దు అంటారంటే, ఇంగ్లీష్లో చదువుకోండి, వారిని వెళ్ళండి, దీన్ని వదలబాకండి, గొప్పవాళ్ళు అవ్వండి, ఈ గ్లోబల్ కాంపిటీషన్లో నువ్వు ఫేమస్ అవ్వు, కానీ దీన్ని వదలొద్దు అంటున్నాను. నీ మూలాలని, నీ నేల నువ్వు మర్చిపోవద్దని అడుగుతున్నాను. అదే తర్వాత అండి, అసలు గ్రామాలు బాగుండాలని, గ్రామాలకి మంచి గ్రామాభ్యుదయం ఉంటేనే మన దేశాభ్యుదయం ఉంటుందనే ఉద్దేశంతో మనకి పంచవర్ష ప్రణాళికలు ఎన్ని పెట్టి దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంది. చాలా నిధులు కేటాయిస్తూ రకరకాల పథకాలు అమలు పరుస్తూ ఉంది. ఇప్పుడు అసలు మీరు ఒక అధికారిగా కాకుండా ఇప్పుడు ఒక రైతుగా అసలు ఈ రైతులకి అసలు ఈ పథకాలు వల్ల ప్రయోజనం చేకూరుతుందంటారా? తప్పనిసరిగా పథకాలు చాలా మంచివి అండి. తయారు చేసిన పథకాలు, ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగా ఆలోచించి పెట్టానండి. ఇదివరకు రాజీవ్ గాంధీ గారు ఒక మాట చెప్పారండి, మనం గుర్తు తెచ్చుకుంటే, ₹1 కనుక మనం ఖర్చు పెడితే దానిలో 7 పైసలు చేరుతున్నాయి బెనిఫిషరీకి. రూపాయి కేటాయిస్తే 7 పైసలు చేరుతున్నాయి. అది ఎంత దుర్వినియోగం ఎక్కడ అవుతుందంటే ఈ ట్రాన్స్మిషన్లో అవుతుంది. పథకం మంచిదే, దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. ఏదైనా దుర్వినియోగం కాకుండా చూసుకుంటే పథకాలు మంచివి అండి. దాన్ని చూసుకోవాలి. దానికి స్వార్థం ఎన్ని కారణాలు ఉంటాయండి. ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఒక లబ్ధిదారుడికి అసలైన వాడికి ఇవ్వకుండా అర్హత లేని వాడికి ఇచ్చామనుకోండి, అది పథకం దుర్వినియోగం అయిపోయినట్టే. మనకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు ఎంతమందికి ఇచ్చామని, కానీ అందులో ఎవరు ఎలిజిబుల్, మనం నిజమైన వాడికి ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఈ అమలు తీరు సరిగ్గా లేకపోవటం వల్ల వాటి ఆశించిన ప్రయోజనం నెరవేరటలేదు. అయితే వీటిలో కొంతవరకు రాజకీయ జోక్యం ఇట్లాంటివి కూడా కొంచెం ఈ పల్లె ప్రగతికి కొంచెం అవరోధాలుగా ఉంటున్నాయండి. అంటే పర్టికులర్గా ఒక పార్టీ అని కాదు, రాజకీయ జోక్యం నడుస్తుంది. ఖచ్చితంగా అండి. నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే సపోజ్ ఒక గ్రామానికి నిధులు కావాలనుకోండి, వాళ్ళు ఒక పర్టికులర్ పార్టీకి చెందండి, వేరే పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఉంటే నిధులు ఇవ్వకుండా ఉండటం, అట్లాంటి కొన్ని సందర్భాల్లో. అంటే మీరు అధికారిగా ఉన్నారు కాబట్టి మీకు కొంచెం, నేను ప్రత్యేకించి ఒక రాజకీయ పార్టీని అని కాదు, జనరల్గా
అలాంటి వాటి వల్ల కూడా కొంత ఉంటుంది, దాని ప్రభావం ఉంటుందండి. అయితే ఏంటంటే ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాజకీయ సంకల్పం ఉంటే ఇది ఇలా చేయాలని ఉంటే తప్పనిసరిగా ఆ పథకం సక్సెస్ అయిందండి. ఆ సంకల్పం చిత్తశుద్ధితోటి చేయాలండి. అంతేగాని మనకి భవిష్యత్తులో ఇది దీనివల్ల మనకి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, దీనివల్ల మన పార్టీకి ప్రయోజనం ఉంటుందా, అలాంటివి ఆలోచించుకుంటే కొంత నష్టం జరిగేది, ప్రజలకు నష్టం జరుగుతుంది. అందువల్ల పొలిటికల్ విల్ ఉండాలండి ముందు ఏ పార్టీ అయినా. అంటే మీరు అట్లా అధికారిగా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో చాలా దీర్ఘకాలం నుంచి చేస్తూ ఉన్నారు. అట్లా మీరు అధికారిగా ఉండి కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారా ఎప్పుడైనా? నా వరకు వ్యక్తిగతంగా నాకు రాజకీయంగా ఎప్పుడు అంటే మీరు పర్టికులర్ సందర్భాన్ని నేను కోట్ చేయొద్దు, జనరల్గా అలాంటివి వచ్చినాయి. అయితే పొలిటికల్గా నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదండి. నాకు చాలా సహాయం చేశారు, అందరు కూడా బాగా కోఆపరేట్ చేశారు. నేను మెయిన్గా వెస్ట్ గోదావరిలో చేశానండి ఎక్కువ బాగా నా కెరీర్ అంతా. అక్కడ పబ్లిక్ చాలా బాగుంటారండి, రాజకీయ నాయకులు బాగున్నారు, అధికారులు బాగున్నారు. అలాగే గుంటూరులో కొంతకాలం చేశాను, కృష్ణాలో చేశాను. నాకు రాజకీయంగా ఎప్పటి వరకు నాకు ఎప్పుడు ఇబ్బంది ఎదుర్కాలేదు నా వరకు. అదే ఇప్పుడు మీరు జిల్లా పరిషత్ సిఇఓ గారు కూడా అతను బాధ్యతలు నిర్వహిస్తా పులిచింతలకి డిప్యూటీ కలెక్టర్గా కూడా ఉన్నారు. అసలు ఈ పులిచింతల ప్రాజెక్టు వల్ల ఏ మేరకు ప్రయోజనం జరుగుతుందండి మన జిల్లా ప్రజలకి? పులిచింతల మెయిన్ ఏంటంటే అండి, ఆ వృధాగా పోయే నీళ్లు కానీ లేకపోతే వర్షపు నీళ్ళని నిల్వ చేసి కానీ అదనంగా 45 TMCల నీళ్ళు స్టోర్ చేయడానికి ఈ పథకం మెయిన్ అండి. దీని ద్వారా ఏంటంటే కృష్ణా డెల్టాలో స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వర్షాలు సరిగ్గా కురవకపోయినా, వాటర్ సరిగ్గా సప్లై లేకపోయినా ఈ నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటుగా ఈ పులిచింతల నీళ్ళ ద్వారా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందండి. ఉపయోగకరమైన ఇదేనండి. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా 2-3 ఉండడితే మనం స్టోర్ చేసుకుని వాటర్ బాగా ఉపయోగించుకోవడానికి వీలుందండి. ఇప్పుడు మనకి ఈ రైతుల పరిస్థితి, ఇప్పుడు మన ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని కడుతున్నా కానీ మీరు అన్నట్టుగా కొంచెం ఎప్పటికీ రైతుల పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంటా ఉంది. అసలు వీటికి ఫుల్ స్టాప్ అసలు ఏదైనా ఉందంటే రైతులకి మళ్ళీ పరిస్థితి కొంచెం మెరుగుపడి పల్లెసీమలన్నీ గతంలో మళ్ళీ కళకళలాడుతా పూర్వ వైభవాన్ని వచ్చుకునే పరిస్థితి ఏదైనా సమీప భవిష్యత్తులో ఉందంటారు? అంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పండి, మీరు ఒక ఇదిగా కాకుండా. అంటే నా ఉద్దేశం అధికారిగా చెప్పండి. ఖర్చులు పెరిగిపోయినాయండి బాగా. రైతు వ్యవసాయం చేయకుండా మానలేడు, ఖర్చులు ఎక్కువైనా సరే వ్యవసాయం చేస్తాడు. దానికి తోడు ఈ పురుగులు, ఈ చీడపీడలు, వాటి వల్ల ఒక్కసారి నష్టం వస్తుందండి. దాంతోపాటుగా న్యాచురల్ కెలామిటీస్ వల్ల నష్టం వస్తుందండి. దానివల్ల పెట్టిన ఖర్చు పెరిగిపోయి వచ్చే ఆదాయం తగ్గుతుందండి. ఉదాహరణకి నేను మన మెట్ట ప్రాంతం మాది, నేను గోదావరి జిల్లాలో చూశాను. మొదటి పంట అంతా కూడా నమ్మకం ఉండదండి వచ్చిందాక. వరదలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి, ఖర్చు పెడతాడు. ఒక రైతు వ్యవసాయం చేయకుండా ఉండలేడు, మన ఖర్చు అయితే. అంటే దాన్ని కారణం ఏంటంటే వ్యాపారాత్మక ధోరణిగా చూడడం. మనము అది ఒక సామాజిక బాధ్యతగానే ఫీల్ అవుతాడని. ఇప్పుడు మా ఊర్లో మా పొలం ఉంది, ఆ పొలం ఉంటేనే మన రైతు అని అనిపిస్తుంది. ఇప్పుడు అది అమ్మేసి అపార్ట్మెంట్ కొనుక్కుంటే మన రైతులాగా అనిపించదు. రైతులు కూడా గ్రామంలో ఏంటంటే పండినా పండకపోయినా మన బతుకు దీని మీదే, మనం ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సిందే. దాంతో మమేకమైపోతారు. ఒక్కసారి లాభం వచ్చినప్పుడు వస్తుంది, నష్టం వస్తూ ఉంటుంది, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే అవుతారు. అలాంటి పరిస్థితి పోయి వచ్చిద్దా అంటే నాకైతే ఖచ్చితంగా వస్తాయని విశ్వాసం ఏం లేదు. ఎప్పుడు రైతు బతుకు ఊగిసలాటలోనే ఉంటుందని. కాకపోతే మీ యొక్క ఈ కెరీర్లో, మీ సుదీర్ఘమైన ఈ దీనిలో మీ రకరకాల రంగాలను మీరు ఇది చూశారు. మీకు వీటిల్లో ఏది మీకు బాగా సంతృప్తి కలిగించిందండి? ఈ సంతృప్తి కలిగించిన ఒక సంఘటన కానీ ఒక ఇది కానీ ఏదైనా ఉందా? సాధారణంగా మేము ఈ వృత్తులు అయితే రోజు అనేక మంది కొత్త వాళ్ళని చూస్తూ ఉంటామండి. మా డిపార్ట్మెంట్ పరంగా అది ఒక అడ్వాంటేజ్ అండి. రోజు ఒక సమస్య మీద రారు, ఒక ఆయన వస్తాడు, నాకేదో
రేషన్ కార్డు ప్రాబ్లం అంటాడు, ఇంకో ఆయన వస్తాడు నా పుట్టిన తేదీ సర్టిఫికేట్ అంటాడు, ఇంకో ఆయన వస్తాడు నా పొలం పండలేదండి అడంగల్లో రాయాలంటాడు. ఇలా ఏదైనా పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి వాళ్ళతో సంబంధం ఉంటుంది. మనకి ఫస్ట్ ఏంటంటే ఈ ఉద్యోగంలో ఇది 10 to 5 చేసే ఉద్యోగం కాదండి, రౌండ్ ది క్లాక్. మన మైండ్ దీనికి మైండ్ అయి ఉండాలి. మనం అబ్బా 10 అయింది ఇంకా వస్తున్నారు వీళ్ళు, లేదా పొద్దున్నే నిద్ర రాకుండా వచ్చేసారు అనుకుంటే ఉద్యోగం చేయలేదు. జాబ్ అనేది మీకు ఒక ఎడిక్షన్ లాగా అయిపోవాలి దానికి. మనకు అందులో సంతృప్తి ఉండాలి. అరే మన కోసం వచ్చాడు మనం చేయాలని అనిపించాలండి. నాకైతే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను ఈ డిపార్ట్మెంట్లో వచ్చేందుకు బాధపడలేదండి, చాలా సంతృప్తి ఉందండి. మనకు కొన్ని వేల మందికి మనం చేయగలిగిన పని అంటే డ్యూటీ. నేను డ్యూటీ కంటే అదనంగా చేశానని చెప్పట్లేదండి, మన డ్యూటీ మనం చేసినా కూడా దానిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి అవకాశం ఈ డిపార్ట్మెంట్లో ఉందండి. శాతం వరకు మేలు చేయొచ్చు అండి మనం ఇందులో. అంటే ఏదైనా బాగా సంతృప్తి కలిగించిన సంఘటన ఏదైనా చెప్పగలరా? చాలా ఉన్నాయండి. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందండి ఒకసారి, 200 ఇళ్ళు కాలిపోయింది. అక్కడే కూర్చొని వాళ్ళందరికీ డబ్బు పని చేయటం, ఇమీడియట్గా హౌసింగ్ ప్రపోజల్ పంపడం, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇప్పించడం, అన్ని రీహాబిలిటేషన్. అలాగే జాతీయ రహదారి విస్తరణ ఉంది, ఒక 700 ఇళ్ళు పీకేయాలి. పీకేటువంటి అవుట్ రైట్గా పీకేస్తే వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు గూడు కోల్పోతారు. వాళ్ళకి మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ స్థలం చూడటం, వాళ్ళని ఏ విధంగా మనం అక్కడికి పంపించాలి అని ప్రతిదీ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం చేస్తే ప్రతి సంఘటన మనకు ఒకటి తృప్తి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే రైతు అంటే జనరల్గా స్వతంత్రమైన భావాలు కలిగి ఉంటాడు, ఇండిపెండెంట్. ఒక మాట అన్నా కానీ పట్టం అట్లాంటివి ఇండిపెండెంట్గా అతనికి నచ్చిన రీతిలో చేస్తుంటాడు. అదే మీరు అధికారిగా ఉన్నప్పుడు కొన్ని ఆనర్ చేయాల్సి ఉంటుంది, పై అధికారుల ఆదేశాలు కావచ్చు, ఏదైనా మీ ఇష్టానికి విరుద్ధంగా కావచ్చు. అట్లా ఇప్పుడు ఈ రెండింటి మధ్య మీరు అసలు సమన్వయం ఎలా సాధించాలంటే, మీరు 2 వ్యక్తులు ఉన్నారు, మీరు ఒక రైతు ఒక అధికారి, 2 కూడా భిన్నమైన ఇది. అయితే నా ఉద్దేశం అండి, మన డ్యూటీని పాజిటివ్గా తీసుకొని చేయాలండి, సేవాభావంతో చేయాలి ఈ పని అని ఉంటే అటువంటివి చాలా తక్కువ మనకి ఎదురవుతాయండి. మన యొక్క పొజిషన్ చూస్తే మన కలెక్టర్ గారు కూడా మనతో మాట్లాడతాడండి, రాజకీయ నాయకుడు కూడా అలాగే మాట్లాడతాడండి. నాకు మొదటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి అలవాటు అండి, ఇట్లా ఆఫీసుల్లో కూర్చోవటం ఉండదు. నేను ఎంఆర్ఐ చేసే వెస్ట్ గోదావరి చూశాను, నేను చేసిన ప్రతి చోట కూడా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడే సాయంత్రం వస్తా ఆఫీస్కి, అంతే. నేను పనిచేసిన చోట 175 మంది నాకు నేరుగా తెలుసు. అక్కడ ప్రజాప్రతినిధి కంటే కూడా ఎక్కువ మంది నాకు తెలుసు. ఎందువల్ల తెలుసు అంటే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెళ్ళి ప్రజలతో మాట్లాడి దానివల్ల సాటిస్ఫాక్షన్, అంతే సాటిస్ఫాక్షన్ అండి మనం పని చేస్తున్నామని. అదే ఇప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని అంటే ఇది చేస్తే మంచి జరుగుద్ది, 10 మందికి ఉపయోగపడుద్ది అని మీరు భావించి మీ అధికార పరిమితులు కారణంగా చేయలేకపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? కొన్ని ఉంటాయండి, స్పెసిఫిక్గా చెప్పలేము కానీ అలాంటివి ఉంటాయండి. అటువంటి మనం కలెక్టర్ గారి దృష్టిలో పెడితే చేయగలిగితే అవుట్ ఆఫ్ ది వే చేయగలిగితే, అంటే మీరు మనసులో చేయగాలి అని అనుకుంటే కొన్ని పరిమితులు ఉంటాయి కదా, అంటే బడ్జెట్ పరిమితం చేయకపోవటం ఎట్లన్నా కానీ అట్లా. సాధారణంగా ఈ మేము పనిచేసిన డిపార్ట్మెంట్లో బడ్జెట్లతో వాటికి సంబంధం ఉండదు, చేయగలిగిన మేలు ఒక సర్టిఫికేట్ ద్వారాను అలాగే ఉంటాయి మా ఎక్కువగా. పర్యవేక్షణ అమలు, నేచురల్ కాలమిటీస్ ఉంటాయి. కొద్దిగా పేదవాడాలి, కొద్దిగా లిబరల్గా చేద్దాం అనుకుంటే కలెక్టర్ గారు ధైర్యం చెప్తే చేసేయటం. పని అయ్యే పేదవాడు కొంచెం లిబరల్గా ఉండండి అని అనుకోండి, మనం కూడా నిజంగా పేదవాడు అయినప్పుడు చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్. మనం తప్పు చేయనప్పుడు మనకు భయం ఏమి ఉండదు, ఓపెన్ మైండ్తో చేయాలి. మీరు మీ ఉద్యోగ సపోర్ట్ చేస్తారు ఓపెన్ మైండ్ చేస్తే. మీ ఉద్యోగ బాధ్యతల పట్ల ఏదైనా అప్పుడైనా నిరాశకు గురై అసంతృప్తికి లోనైన సందర్భాలు ఉన్నాయండి? లేదండి, నేను నా డిపార్ట్మెంట్లో ఎప్పుడు నేను అలాంటి కదా, నేను ఇందులోకి వచ్చినందుకు చాలా గర్వంగా ఉన్నాను. నేను అసలు ఈ డిపార్ట్మెంట్కి వస్తాను అనుకోలేదు. వచ్చినప్పుడు కూడా మొదట ఏమనుకున్నానంటే 10 to 5 ఉద్యోగం అనుకున్నాను, నాకు తెలియదు. ట్రైనింగ్కి వచ్చినప్పుడు తెలిసింది, రాత్రిపూట కూడా కూర్చొని పని చేయటం,
మనం కూడా అలాగే కుటుంబాన్ని కూడా అలా అలవాటు చేసుకోవాలండి. అంతేగాని బ్యాంక్ ఉద్యోగం అలాగా 10 గంటలకు వెళ్ళి మళ్ళీ 5ంటికి వచ్చేసి ఆ టైప్ ఉండదండి. వస్తే వరుసగా 3 రోజులు ఆఫీసులోనే ఉండాల్సి వస్తుంది. ఈ పబ్లిక్ అంతా మన దగ్గరికి వస్తారండి. మా ఊరు మునిగిపోయిందండి, మా ఇల్లు మునిగిపోయింది అన్నప్పుడు మనం అక్కడే కూర్చోవాలండి. ఒక ఊర్లో వరదలు వస్తే అక్కడే కూర్చుంటారండి. మేము వెళ్ళి చేసినా చేయకపోయినా మోరల్ సపోర్ట్, ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, మనకు సపోర్ట్ అనేది భావం. అంతే. మనం అందరికి ఏమి డబ్బులు లేవు, ఏమి చెయ్యం, చేయగలిగింది ఏదో ప్రభుత్వం చేస్తాం. కానీ మా దగ్గరికి ఆఫీసర్ గారు వచ్చారు, మా ఊర్లో ఉన్నారు, మాకు సపోర్ట్ ఉన్నారు, అదొక మోరల్ సపోర్ట్, తృప్తి వాళ్ళకి ఇది ఉంటుంది. ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలి నాకు మంచి ఉద్యోగం వచ్చిందని అనుకున్నారు. తర్వాత ఈ నంది నాటకోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాను కదండి, అది ఏంటండి, వాటి గురించి చెప్తారు? నంది నాటకోత్సవాలకి యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో 3 చోట్ల జరుగుతున్నాయి. అవి విజయనగరం, కర్నూలు, గుంటూరు. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. జడ్జిలు ఉంటారు ప్రతి నాటకానికి. వాళ్ళు సెలెక్ట్ చేసిన కొన్ని నాటకాలు ఫైనల్కి పంపిస్తారు. ఫైనల్కి మళ్ళీ ప్రదర్శన ఉండదు. 3 చోట్ల నుంచి వచ్చినట్టుని మళ్ళీ వాటి నుంచి వేరి 1, 2, 3 అలా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే 123 నాటకాలు ప్రదర్శన జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపడం మన కర్తవ్యం. మన కలెక్టర్ గారు నాకు అది అప్పచెప్పారు ఆ బాధ్యత. ఇప్పుడు ఇక మీ లక్ష్యం ఏమిటి, అల్టిమేట్ గోల్? ఇప్పుడు మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారంటే ఉద్యోగంలో సరే మామూలుగా మీ పదోన్నతులు అవన్నీ రొటీన్గా వచ్చేస్తాయి. ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ఒక రైతుగానా లేకపోతే రచనా వ్యాసంగం కొనసాగించాలనుకుంటున్నారా? కవిగా ఇట్లా ఏం చేయాలనుకుంటున్నారు? కవిగా రచనా వ్యాసంగం కొనసాగించాలని అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే నాకు సొసైటీలో వాల్యూస్ ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అంటే అందరూ వాల్యూ లేకుండా ఉండాలని నేను అన్నాను. అదే వాల్యూస్ ఉండే సమాజం కావాలి. దానికోసం మనం రచన చేయాలి, ఏం చేసినా అదే చేయాలి అని నా ఉద్దేశం. అటువంటి దానికి ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఏదైనా సంఘాల్లో చేరటం కానీ అటువంటి ప్రయత్నంలో చేసేదాంట్లో నేను కూడా పాలు పంచుకుంటాను. సొసైటీలో మంచి జరగడానికి, ఒక వాల్యూస్ రావడానికి, అలాగే మంచి మంచి వాతావరణం, మంచి ఇప్పుడు ఉదాహరణకి మంచి గాలి, మంచి నీళ్ళు లేవు ఇప్పుడు మనకి. అలాంటివి రావడానికి మన చెట్లు నాటడం అని ఇట్లాంటి ఏదో మంచి సమాజానికి ఉపయోగపడే పనులు తప్పనిసరిగా పాలు పంచుకుంటున్నాను. అలాగే మన రచన వ్యాసంగా తప్పనిసరిగా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు ఎంత బిజీగా ఉండి ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కానీ మేము అడగగానే వచ్చి మా హెచ్సివి ప్రేక్షకులతో మీ అంతరంగాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఈరోజు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి అంతరంగం. ఆయన జిల్లా పరిషత్తులో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తన వ్యాపకాల్ని, ఇప్పుడు ఈ రచనా వ్యాసంగాన్ని, వీటన్నిటిని కూడా కొనసాగిస్తాను. రైతులన్నా గ్రామాలన్నా ఆయనకి ఇంకా మక్కువగానే ఉందని చెబుతున్నారు. అలాగే సామాజిక విలువలు పెంపొందించే కార్యక్రమాల్లో తను పాలు పంచుకోవటం అనేది తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకంగా కూడా వెంకట సుబ్బయ్య గారు చెబుతున్నారు. వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు అంతరంగం. వచ్చే వారం మరో ప్రముఖుడి అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం, సెలవు.